ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. ఏటిమొగ ప్రాంతంలో సిటీ వైసీపీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎన్నికల ప్రచారం. ఘన స్వాగతం పలికిన మత్స్యకార నాయకులు. కాకినాడ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ విజయం తథ్యం. పార్టీ జిల్లా అధ్యక్షులు, రూరల్ అభ్యర్థి కురసాల కన్నబాబు ధీమా. ముప్పై 33వ డివిజన్లో సిటీ టీడీపీ అభ్యర్థి వనమాడి కొండబాబు ఇంటింటి ప్రచారం. ఎన్నికల మేనిఫెస్టోను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా. కూటమి ఎంపీ అభ్యర్థి తంగళ ఉదయ్ శ్రీనివాస్ ఉద్ఘాటన. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఓఎన్జీసీ నష్టపరిహారం మత్స్యకారులకు అందే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కాకినాడ సిటీ వైకాపా అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మత్స్యకారులకు భరోసా ఇచ్చారు. కాకినాడ ఏటిమొగ ప్రాంతంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వైకాపా అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బుధవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఏటిమొగ ప్రాంతానికి విచ్చేసిన సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి హెచ్ఎంఎస్ కార్యాలయం వద్ద హెచ్ఎంఎస్ కార్మికులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి ఏటిమొగ ప్రాంతం వరకు భారీ బైక్ ర్యాలీగా సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి స్వాగతం పలికారు. ఏటిమొగలో గల ముల్లారమ్మ అమ్మవారిని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ గారి పద్మశ్రీ, రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ద్వారంపూడి వీరభద్రారెడ్డి, మత్స్యకార నాయకులు కాటాడి జానకిరాం చక్రవర్తి, హెచ్ఎంఎస్ అధ్యక్షులు అంకాడి సత్యబాబు ముల్లారమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏటిమొగ ప్రాంతంలో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంటింటికి వెళ్లి ఏటిమొగ ప్రాంతంలో గత 5 ఏళ్లుగా చేసిన అభివృద్ధిపై రూపొందించిన కరపత్రాన్ని ప్రజలకు అందించి అభివృద్ధిని వివరించి ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎంపీగా చల్మలశెట్టి సునీల్ను, ఎమ్మెల్యేగా తిరిగి తనను గెలిపించాలని ఆయన ప్రజలను ఓటు అభ్యర్థించారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో స్థానికంగా ఉండే వనమాడి కొండబాబు ఎమ్మెల్యేగా ఉండి కూడా ఈ ప్రాంతాన్ని విస్మరించడం జరిగిందని, తన హయాంలోనే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరిగిందని అన్నారు. మత్స్యకారులకు ఓఎన్జీసీ ద్వారా రావాల్సిన నష్టపరిహారాన్ని అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మత్స్యకారులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన పెద్దలందరూ కలిసి ఓఎన్జీసీ విషయంలో నాకు పూర్తిగా సహకరించినందుకు మీ ఏటిమొగ పెద్దది అంటే ఉప్పాడు నుంచి ఉప్పలంటి వరకు అందరి పెద్దలకి 18 రోజులు ఓఎన్జీసీ వ్యతిరేకంగా అన్ని ఆపేసి వాళ్ళ తాగే నీరు, వాళ్ళ తినే తిండి, వాళ్ళ కట్టుకునే బట్టలు కూడా ఓఎన్జీసీ లోపల పంపలేదు. పంపకపోతే 18 రోజులు ఓఎన్జీసీ కిందకి దిగి తప్పకుండా న్యాయం చేస్తాం. నష్టపరిహారం కమిటీని వేసి నష్టపరిహారం కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మీకు న్యాయం చేస్తామంటే అప్పుడు మనం స్ట్రైక్ ని ఆ కాల్ ఆఫ్ చేశాం. దీన్ని అన్ని పార్టీ వాళ్ళు సహకరించారు. జనసేన వాళ్ళు వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, సిపిఐ వచ్చారు, అన్ని పార్టీ వాళ్ళు వచ్చారు. జనసేన పార్టీ కూడా మద్దతు. కానీ మన ఓఎన్జీసీ మీద ఉద్యమం చేస్తుంటే మద్దతు తెలిపిన పార్టీ అందరినీ అమాయకులు చేసి ఎక్కడ నాకు ప్రేరణ చేస్తారు అనుకుని ఆ రోజు ఉద్యమానికి కొండబాబు అనే వ్యక్తి మాజీ ఎమ్మెల్యే గారు కనీసం
మద్దతు తెలపడానికి కూడా రాలేదు. ఏం పర్వాలేదు, చిత్తశుద్ధి ఉండాలి. చిత్తశుద్ధి ఉంది కాబట్టి నేను అందరికీ కూడా చెప్పడం జరిగింది. మొన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని పూర్తిగా సహకరిస్తారని కాకినాడ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. కాకినాడ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలకు చెందిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు భారీ మెజారిటీలతో గెలవబోతున్నామని కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, కాకినాడ రూరల్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కురసాల కన్నబాబు ధీమాను వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలో పలు గ్రామాల్లో జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారం వల్ల గ్రామాల్లో పండుగ వాతావరణం కనబడింది. ఒకనొక దశలో పెనుగుదూరు గ్రామంలో 2 పార్టీ అభ్యర్థులు ఎదురుపడగా ఎటువంటి ఘర్షణ వాతావరణం లేకుండా సిఐ శ్రీనివాస్ చర్యలు తీసుకున్నారు. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కురసాల కన్నబాబు కరప మండలం పాతర్లగడ్డ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యాంకర్ శ్యామలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అడుగడుగున మహిళలు మంగళహారతులు పట్టారు. అనంతరం పెనుగుదూరు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ప్రచార రథంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓటర్లకు అభివాదం తెలుపుతూ ఓట్లను అభ్యర్థించారు. ఇంటింటికి మహిళలు పూలతో ఘన స్వాగతం పలికి మంగళహారతులు పట్టారు. జై కన్నబాబు, జై జై కన్నబాబు అంటూ గ్రామంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారు సతీష్, తుమ్మలపల్లి శ్రీను, బండారు ప్రసాద్, బండారు వెంకటేశ్వరరావు, రాంబాబు, శ్రీను, అధిక సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. చాలా మనకి సక్సెస్ఫుల్గా మేము మళ్ళీ మీరే రావాలని కోరుకుంటూ ఉన్నారు. పెరుగుదలలో కానీ పాతలగడ్డలో కానీ చాలా మంచి మెజార్టీతో మేము ఉంటామని చెప్పి భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కాకినాడ పార్లమెంటు 7 స్థానాలు కూడా కైవసం చేసుకుంటాం. చాలా బలంగా ఇవాళ పార్టీ ఉంది. పార్టీ పునాదులు చాలా బలంగా ఉన్నాయి. పార్టీ పట్ల అభిమానం, ప్రేమ చాలా చూపిస్తూ ఉన్నారు. ఎదురొచ్చానంటేనే మనకు అర్థం తప్పకుండా మేము తెలుస్తాం. పెరుగుదల గ్రామంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేసాం. ఆలయాలు కట్టాం, తాగునీటి ట్యాంకులు కట్టాం. అదేవిధంగా ట్రైన్లు, రోడ్లు నుంచి ఇంకా పంచాయతీ సచివాలయం కానీ ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా మిగిలిపోయి ఉంటే వాటిని కూడా పూర్తి చేస్తామని మాటిస్తూ ఉన్నాం. ఇది కేవలం 3 ఏళ్లలో చేసిన అభివృద్ధి. ఎందుకంటే 5 ఏళ్ళలో 2 ఏళ్ళు కరోనాలో పోయింది. అయినా కూడా ఎక్కడ వెనకడుగు వేయకుండా అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ చాలా బ్రహ్మాండంగా చేయగలిగాం. పాలమ్మ ఆలయాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మాణం చేశారు పెద్దలందరూ. అదేవిధంగా ఇప్పుడు దేవుడి పాలనలో సత్యం తల్లి ఆలయం కూడా నిర్మాణం జరుగుతుంది. అన్ని కులాలకు సంబంధించిన నాయకులు కానీ ప్రజలు కానీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు కావాలి, మళ్ళీ స్థానికంగా మీరే కావాలని మమ్మల్ని ఆశీర్వదించడం అనేది ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం. ఈ పార్టీ ఆంధ్ర పార్టీ అనేది మరొకసారి రుజువైంది. వాళ్ళ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసిన నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ప్రజల ఆస్తులు కాజేసేందుకే వైకాపా ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తెచ్చిందని కాకినాడ నగర టీడీపీ ఉమ్మడి అభ్యర్థి వనమాడి కొండబాబు అన్నారు. కాకినాడ 33వ డివిజన్ కొత్తపేట మార్కెట్, కామేశ్వరి నగర్ తదితర ప్రాంతాల్లో వనమాడి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టో పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వనమాడి కొండబాబు మాట్లాడుతూ వైకాపా అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదన్నారు. కాకినాడ నగరంలో గత 5 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెచ్చిన నిధులతో ఒక అభివృద్ధి పని జరగలేదన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన స్మార్ట్ సిటీ నిధులతో చేపట్టిన రోడ్లు, కాలువలు, భవనాలను మాత్రమే ప్రారంభించారన్నారు. టీడీపీ ప్రభుత్వం నిర్మించిన టిట్కో ఇళ్లకు వైకాపా రంగులేసుకుని ప్రచారం చేసుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పరిశీలకులు కేతా శ్రీనివాసరావు, జనసేన నాయకులు సంగిశెట్టి అశోక్, పార్టీ నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు, మాజీ కార్పొరేటర్ గుజ్జు దుర్గాబాబు, పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది స్కూల్లో ఫ్రీగా పిల్లలు చదివించేవాళ్ళు. అమ్మఒడి పేరు చెప్పి ఎంతమంది ఉంటే అంతమంది ఫ్రీగా చదివించుకోండి పిల్లల్ని. ఈయన అమ్మఒడి అని చెప్పి డబ్బులు ఇచ్చి ఒక పిల్లలకి ఇస్తున్నాడు, మిగతా వాళ్ళకి ఇవ్వట్లేదు. 2 పిల్లలు ఉంటే లేదు, ఒకరికి ఇస్తున్నాడు, 3 ఉంటే ఒకరికి ఇస్తున్నాడు, 4 ఉంటే ఒకరికి ఇస్తున్నాడు. అందుకే మా ప్రభుత్వం రేపు రాగానే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని తల్లికి వందనం 15,000 ఇస్తారు, అంతమందికి చదివించవచ్చు. అదేవిధంగా ఈరోజు గ్యాస్ రేట్లు పెరిగిపోయి ఇబ్బంది పడుతున్నారు, కొనుక్కోలేని పరిస్థితులు ఉన్నారు. గ్యాస్ సిలిండర్ 3 ఫ్రీ. ఈరోజు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ. అదేవిధంగా 18 సంవత్సరాలు దాటిన అక్క చెల్లెలందరూ కూడా 1,500 రూపాయలు ఇస్తారు. అదేవిధంగా ఈ రోజు బస్సు ప్రయాణం చేయడానికి కూడా భయపడిపోతున్నారు. ఈ రోజున రేట్లు పెరిగిపోవడం వల్ల ఆడవాళ్ళందరికీ బస్ ఫ్రీ. అదేవిధంగా నిరుద్యోగం పెరిగిపోయింది. రేపు రాగానే మా ప్రభుత్వం రాగానే 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ 20 లక్షల ఉద్యోగాల్లో కొంతమంది పిల్లలకు రాకపోవచ్చు. ఆ రాని వాళ్ళందరూ కూడా ఉద్యోగం వచ్చే వరకు కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ బుద్ధి ఇవ్వడం జరుగుతుంది ప్రతి నెల కూడా. ఆ విధంగా ప్రజలకి మేలు చేసే కార్యక్రమాలు పెట్టాము ఈ రోజున.
అందుకే ప్రజలు ఆదరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినట్టు ఇచ్చి రేట్లు పెంచేసి ఈ రోజు ప్రజలకు భారం అయిపోయింది. మళ్ళీ మీ కూటమి ప్రభుత్వం రావాలి బాబు అని కోరుకుంటున్నారు అందరూ కూడా. ఈ రాష్ట్రం అంతా కాకినాడ ఒకటే కదండి, రాష్ట్రం అంతా అదే పరిస్థితి ఉంది. ఈ రోజు ఎక్కడ తెలుగుదేశం పోటీ చేస్తే అక్కడ సైకిల్ గుర్తు కొట్టేయాలని చూస్తున్నారు, ఎక్కడ జనసేన పోటీ చేస్తే అక్కడ గ్లాస్ గుర్తు కొట్టేయాలని చూస్తున్నారు, ఎక్కడ బీజేపీ పోటీ చేస్తే అక్కడ కమలం గుర్తు కొట్టేయాలని చూస్తున్నారు. ప్రజలు ఫిక్స్ అయిపోయారు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావాలి, మన రాష్ట్రం బాగుండాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, అందరూ బాగుండాలని చెప్పి కూటమి ప్రభుత్వకి మద్దతు ఇస్తారని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎన్డీఏ కూటమి కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని మోడీ సహకారంతో మరింత అభివృద్ధి చేయడం జరుగుతుందని కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం నడుగుదురు కరప గ్రామంలో కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థి పంతా నానాజీ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డిపల్లి నారాయణరావు, తుమ్మలపల్లి మాచారావు, అధిక సంఖ్యలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థి అయినటువంటి కాకినాడ రూరల్ జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థి పంతా నానాజీ, కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్లను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తూ కార్యకర్త టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి ప్రచారాన్ని ప్రజలతో కలిసి భారతలతో ముందుకు తీసుకెళ్తున్నారు. కాకినాడ పార్లమెంటు గురించి మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు అన్నారు, ఎన్డీఏ కూటమి ఉదయ్ శ్రీనివాస్ గెలిపించండి. ఈ కాకినాడ పోర్టుని కానివ్వండి, లేకపోతే ఎస్సీజెడ్ కానివ్వండి, ఫిషింగ్ హార్బర్ కానివ్వండి, నేషనల్ కనెక్టివిటీని అన్నిటికీ కూడా ఎన్డీఏ అభ్యర్థి అయిన టీటీఎం తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ని గెలిపిస్తే నరేంద్ర మోడీ గారే కాకినాడ అభివృద్ధికి హామీ ఇచ్చారు. నిజంగా అది ఎంతో అదృష్టంగా భావిస్తూ, అలాగే ప్రజలు కూడా దాన్ని మంచి అదృష్టంగా, మంచి అవకాశంగా భావిస్తూ ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించబోతున్నారు. రాష్ట్రంలో మెరుగైన పాలన సాగించడం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితోనే సాధ్యమని పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా పెద్దాపురం రూరల్ మండలం ఆర్బీ కొత్తూరు, ఆర్బీ పట్నం గ్రామాలు ఇంటింటికి వెళ్లి సూపర్ 6 కలలకు రెక్కలు పథకాలను వివరించారు. టీడీపీ, జనసేన, బీజేపీ అమలు చేయనున్న సూపర్ 6 పథకాల ద్వారా రాష్ట్రంలో పేదలకు మేలు చేకూరుతుందని నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. రాబోయే ప్రభుత్వంలో మహిళల కోసం కలలకు రెక్కలు కార్యక్రమాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని, ఆర్థికంగా మహిళల చదువులో వెనుకబడి ఉండరాదన్న ఉద్దేశ్యంతో ఈ పథకం రూపకల్పన చేశారన్నారు. టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించాలని రాజప్ప కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు బోళా వెంకటరమణ, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీతా విశ్వనాథ్ ప్రచారాలకు దూసుకుపోతున్నారు. అందులో భాగంగా గొల్లప్రోలు మండలం చందుర్తి గ్రామంలో ప్రచారం నిర్వహించారు. భారీ ఊరేగింపులు, తీన్మార్ డప్పులతో జరిగిన ఎన్నికల ప్రచారం ర్యాలీ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా వంగగీత ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. మే 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు, పార్లమెంట్ అభ్యర్థిగా చలమర్శెట్టి సునీల్కు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ప్రజలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక పాలనే మా విజయానికి నాంది అని, అలాగే గ్రామాల్లో మౌలిక సదుపాయాలు పూర్తిగా లోపించాయని కాకినాడ రూరల్ ఉమ్మడి జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థి పంతా నానాజీ అన్నారు. ఎన్నికల సమయం దగ్గర పడడంతో కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలో జోరు పెంచారు. బుధవారం ఉదయం మండల కేంద్రం కరప శివారు, కరప రామకంచినగర్, పేపకాయలపాలెంలో గ్రామంలో జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి రోడ్ షో నిర్వహించారు. ముందుగా కరప కాండ్రేగుల రోడ్లో ఇంటింటికి తిరిగి ప్రజలను కలిశారు. అనంతరం భారీ ర్యాలీగా రామకంచినగర్, పేపకాయలపాలెం గ్రామంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. అడుగడుగున జనసేన నాయకులు, వీర మహిళలు భారీ గజమాలతో మంగళహారతులు పట్టారు. జై జనసేన, జై జై జనసేన అంటూ ఆ ప్రాంతమంతా మారుమోగాయి. రూరల్ జనసేన అసెంబ్లీ అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు అనే నానాజీ ప్రచార రథంపై ప్రజలకు అభివాదం తెలుపుతూ ఓట్లను అభ్యర్థించారు. జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో గ్రామాల్లో వీధులు కిక్కిరిసిపోయాయి. ఈ ర్యాలీ మధ్యాహ్నం నుండి కురాడ, వేలంగి, సిరిపురం, జీబావరం మీదుగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బోగిరెడ్డి కొండలరావు, యాళ్ల పండు గంగాధర్, మండల జనసేన పార్టీ అధ్యక్షులు బండారు మురళి, తెలుగుదేశం పార్టీ నాయకులు పేపకాయల సత్యబాబు, మద్దూరి స్వామి, అధిక సంఖ్యలో జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల నుంచి పూర్వం తుగ్లక్
ఎలా అయితే పరిపాలించాడో అదే విధానంలో పరిపాలించాడు. సరే అంతా అయిపోయింది, రేపు ఎల్లుండి వెళ్ళిపోతున్నారు అనగా ఏమైందంటే ఇవాళ ల్యాండ్ యాక్ట్, ఈ యాక్ట్ సారాంశం ఏంటంటే మన ఆస్తి మన పత్రాలు మన దగ్గర ఉండవు, మన దగ్గర జరాస్తులు మాత్రమే ఉంటాయి. మన ఆస్తి యొక్క పత్రాలు ప్రభుత్వం దగ్గర ఉంటాయి. రేపు పొద్దుట మన ఆస్తి పత్రాలు మనకు అవసరమై ఏదో హాస్పిటల్ పని మీద లేకపోతే ఇంట్లో పెళ్లి చేసుకుని కొడుకు ఏదో వ్యాపారం చేస్తారని ఏదో ఆస్తి పత్రాలు ఎక్కడ తరగా పెట్టుకోవాలి చేసుకోవాలి అనుకుంటే దానికి ఒక ఆఫీసర్ ఉంటాడు. ఆ ఆఫీసర్కి ఈ కారణం నిజమైన కారణం అని చెప్పి చూపించాలి. చూపించి అది కరెక్ట్ అనుకుంటే ఆ వేళ అప్పుడు అతను అంటే కరెక్ట్ అనుకుంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్ వర్గీయులు రిలీజ్ చేయి అంటే రిలీజ్ చేస్తారట. ఆ రిలీజ్ చేస్తే అప్పుడు మన పిల్ల పెళ్లి చేసుకోవాలట, అప్పుడు మన ఇంట్లో మన నాన్న వైద్యం చేయించుకోవాలట, అప్పుడు మన కుర్రకి ఏమైనా వ్యాపారం చేసుకోవాలంటే చేసుకోవాలట. అంటే మన భూమి మన ఆస్తి మన ఇల్లు మన ఇది అన్నీ కూడా వారి దగ్గర ఉంటాయి. వారి దగ్గర పర్మిషన్ తీసుకుని తీసుకెళ్ళాలని చెప్పి ఒక చట్టం తెచ్చాడు ఆయన. చాలా చిత్రమైన చట్టం. నవాబులు లాంటి చట్టం ఎక్కడి నుంచి ఎందుకు తెచ్చాడో తీసుకొచ్చాడు. ప్రజలను అతను గుర్తుట్లో పెట్టుకోవడానికి తెచ్చినటువంటి ఈ చట్టానికి మీరు ఓటేస్తారు, ఓటేరు, ప్రజలు ఎన్నించుకోవాలి. కాకినాడ రూరల్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ పితాని అన్నవరం ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం, సట్టిబలిజపేట, రజకపేట, కుమారిపేట వీధుల్లో ఇంటింటి ప్రచారం సాగించారు. డాక్టర్ పితాని అన్నవరం ఇంటింటికి వెళ్లి తన ఎన్నికల గుర్తైన స్టెథోస్కోప్ గుర్తుపై ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో డాక్టర్ పితాని అన్నవరం అనుచరులు, అభిమానులు, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. వ్యాపార రంగం మార్చబడే సో మీలాంటి విద్యార్థికులు వస్తే కనుక మరి ఆ వ్యాపార రంగం కింద మార్చబడిన రాజకీయం ఏదైతే ఉందో మరి అది సేవా రంగం కింద మార్చబడితే కనుక మరి సమాజంలో ఉన్నటువంటి ఈ బడుగు బలహీన వర్గాలు అదేవిధంగా అగ్రవర్ణ పేదలందరికీ కూడా మేలు జరుగుద్ది. సో మీలాంటి వాళ్ళు రాజకీయ రంగ ప్రవేశం చేయటం అనేది ప్రస్తుత తరుణంలో చాలా అవసరం. ఎందుకంటే 180% మంది మరి విద్యకి దూరంగా ఉండి లక్ వల్ల లేదంటే కనుక డబ్బు వల్ల లేదంటే కనుక రకరకాల ఇన్ఫ్లుయెన్స్ వల్ల మరి రాజకీయాల్లోకి వచ్చారు. మరి ఇప్పుడు మీలాంటి యువకులు వస్తే కనుక డెఫినెట్గా మరి భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి ఈ రాజకీయ ఈ చట్రం ఏదైతే ఉందో అది ప్రస్తుతం మరి వ్యాపార రంగం వరకు మళ్లించింది. కాబట్టి దాన్ని మరి సామాజిక దృక్పథంతో సామాజిక కోణంతో మరి ప్రజలకు సేవ చేసే రంగంగా అది మార్చబడాలంటే మీలాంటి యువకులు రావడం చాలా అవసరమని వాళ్ళందరూ కూడా నన్ను ప్రోత్సహించారు. మరి వారి ప్రోత్సాహానికి నేను కృతజ్ఞతని. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామంలో వైసీపీ రూరల్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బుధవారం ఉదయం తూరంగి గ్రామంలో కన్నబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు రాగా స్థానిక నాయకులు అడ్డూరి ఫణీష్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. బొడ్డు చెరువు, డ్రైవర్స్ కాలనీ, అల్లూరి సీతారామరాజు కాలనీ ప్రాంతాలలో కన్నబాబు విస్తృత ప్రచారం నిర్వహించారు. అడుగడుగునా మహిళలు కన్నబాబుకు హారతులు పట్టారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తాను చేస్తున్న అభివృద్ధి పనులను చూసి రాబోయే ఎన్నికల్లో ఈవీఎం ప్యాడ్లో 1వ నెంబర్లో ఉన్న ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను ఆయన ఓట్లు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇంకా ఏవైతే ఈ అభివృద్ధి కార్యక్రమాలు మిగిలిపోయి ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తి చేస్తాం. వాటితో పాటు మేము చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాలు చేయడం కానీ తోరంగికి దీర్ఘకాలిక సమస్య పరిష్కారం కానీ చర్యలు తీసుకుంటాం. ఇప్పుడే పెద్దలు పగడాలపేటలో మన ఈ కాలనీలో అడుగుతున్నారు. రామాలయానికి అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సింది, ప్రహరీ నిర్మాణం కానీ ఇతర కార్యక్రమాలు ఉన్నాయని తప్పకుండా నేను సహకరిస్తాను. తప్పకుండా మంజూరు చేస్తాం, దీన్ని పూర్తి చేస్తామని తెలియజేస్తాం. ఎందుకంటే ఈ ఒక్క నియోజకవర్గంలోనే సుమారు 125 ఆలయాలు నిర్మాణం చేశాం. కాబట్టి వీటి ఇంకా అభివృద్ధికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ ఈ 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ఆర్ పార్టీని ఫ్యాన్ గుర్తుగా వేసి ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎమ్మెల్యేగా నాకు, ఎంపీగా చలనశేఖర్ సూర్య గారికి 2 ఓట్లు కూడా ఫ్యాన్ మీద ఏమని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. ఇవాళ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపిస్తున్న పెద్దలు పల్గం ప్రసన్న కుమార్ గారికి, అదేవిధంగా ఫనీష్ గారికి, ఇంకా జగన్ అప్పారావు గారు, చాలామంది నాయకులు ఉన్నారు. పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ
అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈ 5 ఏళ్లు జగనాసుర పాలనలో యువతకి ఏ విధమైన ఉద్యోగం ఉపాధి కల్పించకుండా నిర్వీర్యం చేశారని, యువత మేల్కొని రాష్ట్ర యువతకు బంగారు భవిష్యత్తు ఇచ్చే చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకుందామని తెలుగు యువత నాయకులు ఎస్వి గిరీష్ వర్మ పిలుపునిచ్చారు. పిఠాపురం పట్టణ మహారాజాకోట ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గిరీష్ వర్మ యువతను ఉద్దేశించి మాట్లాడారు. యువత ఏమీ చేయకుండా అణిచివేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అధఃపాతాళానికి తొక్కేయాలన్నారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పంతో, అలాగే శ్రమించే మన పవన్ కళ్యాణ్ గారితో, రాష్ట్రం దేశం బాగుండాలంటే యువత ఉండాలని లోకేష్ గారితో, అలాగే యువత కళలంతా పూర్తి అవ్వాలనే ఒక ప్రయత్నంతో స్థానికుడైన మన వరమ గారితో, వీళ్ళందరి కూటమి యొక్క సపోర్ట్తోనే మన పిఠాపురంలో మన ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా అభివృద్ధి చెందుద్ది, అందరికీ మంచి బంగారు భవిష్యత్ అవుతుందని మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఇది అంతేకాదు, మీకు ముగించే ముందు ఒక మాట చెప్పేది ఏంటంటే, అందరికీ వాళ్ళు ఏ రకంగా అయితే మనల్ని అప్పుడు పాతారో అదే రకంగా మనం అంతా కలిపి పాతాలి అని మీకు అందరికీ తెలియజేస్తూ, ఇంకొక మాట ఉంది దీంట్లో, ఈసారి ఎలక్షన్ పోల్ అయ్యే ఒక విధానం, పోల్ పర్సంటేజ్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది పర్సంటేజ్? జగన్ మీద రివెంజ్, ఆ కసి తీర్చుకోవాలంటే ఆ పర్సంటేజ్ ఓటింగ్ కనపడుతుంది. రేపు నేను నీ మీద రివెంజ్ తీసుకోవడానికి ఒక వేలాది మంది వచ్చి కొడుతున్నారు. ప్రభుత్వానికి ఒక దన్నం, ఇలాంటి దైద్రపు ప్రభుత్వం, పనికిమాలిన ప్రభుత్వం ఇంకా రాకూడదని ఫిక్స్ అయిపోయాం. అది కాబట్టి రాబోయే రోజులు మన పిఠాపురం స్థానికంగా వస్తే అది ఎవరి తరం కాదు, గెలుపు తథ్యం. మన ఈస్ట్ కాకినాడ అంతా వన్ సైడ్ స్వీప్. మన ఆంధ్రప్రదేశ్ యువత అందరికీ చెప్పేది ఏంటంటే, ఇటువంటి పరిస్థితి మనకి రాకూడదు. నాకు చాలా బాధగా ఉంది, భయపడుతున్నాం. 5 సంవత్సరాల యొక్క జీవితం నాశనం చేసింది గవర్నమెంట్. ఇది ప్రూవ్ అయింది, ఇది చెప్పుకోవక్కర్లేదు. అది ఉద్యోగాలు లేక ఒక్కొక్క స్టేట్ కు పోతున్నారు. అది కాబట్టి మనందరం కలిపి పాతాళానికి తొక్కాలని మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా తిరిగి కురసాల కన్నబాబు అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తారని సర్పవరం గ్రామ సర్పంచ్ శీలం నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ పుల్లా ప్రభాకరరావు పేర్కొన్నారు. సర్పవరం గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పుల్లా చందు ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ శీలం నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ పుల్లా ప్రభాకర్ అధ్యక్షతన కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, కాకినాడ రూరల్ శాసనసభ్యులైన కురసాల కన్నబాబుకు మద్దతుగా నమూనా ఈవీఎం మిషన్ చూపించి బ్యాలెట్ ఉన్న నెంబర్ 1 గుర్తుపై మీ అమూల్యమైన ఓటును వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పుల్లా కోటేశ్వరరావు, ఎంపీటీసీ గుత్తుల శ్రీను, సారా రాజేష్, వార్డు సభ్యులు ఘంటసాల సతీష్, వాసంశెట్టి పోతురాజు, గుత్తుల రవి, పుల్లా బంగారుబాబు, పుల్లా ధర్మరాజు, పుల్లా నారాయణ, పుల్లా సోములు, పుల్లా చక్కర్రావు, సూర్యచంద్ర, కాళ్ల శ్రీను, వానపల్లి వీరబాబు, మణికంఠ, గణేష్, బాలరాజు, క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షులు డేవిడ్ లివింగ్స్టన్, ఎస్సీ సెల్ అధ్యక్షులు సవరం చిట్టిబాబు, వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. సహనంగా విని ఒప్పుకున్నటువంటి నాయకుడు, ఏకైక నాయకుడు కన్నబాబు గారు. అటువంటి కన్నబాబు గారు మళ్ళీ కాకినాడ రూరల్ నియోజకవర్గానికి మన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మరొకసారి మీ ముందుకు, ప్రజల ముందుకు, మీ ఆశీస్సులకై, మీ చల్లని దీవులకై మీ ఇంటికి వచ్చి మీ అందరిని ఓట్లు అభ్యర్థించడం జరుగుతూ ఉంది. మనందరం కూడా బాధ్యతగా ఓటేసి, అందరూ నిజాయితీగా మనకు పొందినటువంటి లబ్ధిని గుర్తించి, మన ఇంట్లో ఉన్నటువంటి లబ్ధిదారుని మనం మళ్ళీ కంటిన్యూ చేసి ఇదే సంక్షేమ పథకాలన్నీ కూడా మళ్ళీ ఒకసారి ప్రవేశపెట్టి మనందరి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని, మన గ్రామ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని, నాయకులు పనిచేసే నాయకులుగా ఎవరైతే ఉన్నారో వారిని ప్రత్యేకంగా మీరు గుర్తించితే, మీరు విజ్ఞతగా ఆలోచించి మనందరం కూడా ఫ్యాన్ గుర్తుపై, మరి కన్నబాబు గారిది 1వ నెంబర్లో వచ్చిందమ్మా, కన్నబాబు గారిది ఫ్యాన్ గుర్తు 1లో నొక్కి ఫ్యాన్ గుర్తుకి కన్నబాబు గారిని, అలాగే ఎంపీ అభ్యర్థి చర్మలశెట్టి సునీల్ గారిది ఫ్యాన్ గుర్తు 2వ స్థానంలో ఫ్యాన్ గుర్తు వచ్చింది. ఈ ఇద్దరిని కూడా అఖండమైన మెజారిటీ. సర్పవరం గ్రామం ఒక రాజకీయంగా చైతన్యవంతమైన గ్రామం. ప్రతి ఒక్కరూ కూడా చాలా విజ్ఞతగా ఆలోచిస్తారు. ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా పనిచేసే నాయకులకు అండగా ఉన్నటువంటి గ్రామం ఏదైనా ఉందంటే సర్పవరం గ్రామం. మరొకసారి మనందరం కూడా మన నిజాయితీని నిరూపించుకోవాలి, మన కన్నబాబు గారిని గెలిపించుకోవాలి. రాష్ట్ర అసెంబ్లీలో ఆయన ఉండాలి, రాష్ట్ర క్యాబినెట్లో ఆయన ఉండాలి. మరింతగా ఆయనతో సేవలన్నీ కూడా చేయించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, మరి మా వెంట టెండర్ సైతం లెక్క చేయకుండా, నిన్న సాయంత్రం వర్షం సైతం లెక్క చేయకుండా ప్రచారంలో పాల్గొన్న ప్రతి ఒక్క నాయకుడికి, మన గ్రామ సర్పంచ్ గారు, అలాగే ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, ఎంపీడీ సభ్యులు, సీనియర్ నాయకులు, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. సమాజం ఏర్పాటు జనసేన పార్టీ ధ్యేయం. పేద కులాల నుంచి వచ్చిన పార్టీ జనసేన పార్టీ అని తెలగ బలిజ కాపు జేఏసీ దక్షిణ భారతదేశ కన్వీనర్ దాసరి రాము పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం జనసేన పార్టీ ప్రచారంలో భాగంగా తిమ్మాపురం గ్రామ జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు మాదరపు తాతాజీ ఆధ్వర్యంలో ఎస్సీ, బీసీ, కాపు కులాల సమ్మె
సమ్మేళనం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ పెట్టి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులను సైతం పేదవారికి అందిస్తున్నారని, ఆర్థిక వనరులు లేకపోయినా రాజ్యాధికారం అందించేందుకు తనవంతు కృషి చేస్తున్నారని, ఆయనకు మద్దతుగా జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకునే ఆవశ్యకత మనకెంతైనా ఉందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని రాము కోరారు. అనంతరం అందరూ ఉమ్మడిగా ఏకాభిప్రాయంతో ఉమ్మడి కూటమి అభ్యర్థులను గెలిపిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జేఏసీ మెంబర్ తొర్రేటి లక్ష్మీనారాయణ, జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, తాతాజీ యూత్ సభ్యులు పాల్గొన్నారు. ముందుగా తాతాజీ ఆధ్వర్యంలో దాసరి రామును సాదరంగా ఆహ్వానించి దుస్సాల్వాతో పూల బుక్కే ఇచ్చి సన్మానించడం జరిగింది. నేను మందను కోరుతుంది ఒకటే, రాష్ట్రం చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో ఉంది. తమిళనాడు నుంచి విడిపోయి చెన్నై పోగొట్టుకున్నాం, తెలంగాణ నుంచి విడిపోయి హైదరాబాద్ పోగొట్టుకున్నాం, రాజధాని లేదు, 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నాం. ఒక్క నెల ప్రభుత్వ జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు మన దగ్గర. ఒక్క రోజు కూడా అప్పు చేయకుండా నడవదు. అప్పులు చేసి పప్పులు బెల్లాలు వంచినట్టు పంచుతున్నారు అధికారం కోసం. ఈ విధానం మారాలి. కాబట్టి దయచేసి ప్రజలు ఈ కూటమి ఒక మంచి ఆలోచన కూటమి సపోర్ట్ చేయండి. బీజేపీ పార్టీ అండ కూడా మనకు ఉంది. రేపు బీజేపీ పార్టీ సహకారం తీసుకొని రాజధాని నిర్మాణం చేయడం కానివ్వండి, మీ కాకినాడ పోర్టు, ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి, వాటన్నిటి మనం ఆంధ్రప్రదేశ్ మళ్ళీ డెవలప్ అవ్వాలంటే కోస్తా తీరానే వాడుకోవాలా. సముద్రం, సీ పోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, పోర్ట్ నిర్మాణాలు వీటితో మేము చేయగలుగుతాం. సింగపూర్ చాలా దేశాలు డెవలప్ అయింది. అట్లాగే అదేవిధంగా దీన్ని మన కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం తీసుకొని ఒక మంచి పరిపాలనతో రాష్ట్రాన్ని మళ్ళీ గాల్లో పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. రేపు రాబోయే ఎలక్షన్ మనం అంధకారంలోకి వెళ్తామా బాగుపడతామా తేలిపోద్ది. లోకల్ బాడీ ఎలక్షన్ చూశారు కదా, జనసేన సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, ఎంత అరాచకం చేశారు. పోటీ చేస్తుంటే పోటీ చేయకుండా ఎంత ఇబ్బంది పెట్టారు. రాయలసీమలో ఎక్కడో వాళ్ళకి అలవాట్లు ఉన్నాయని ఇక్కడ ఉద్దారు. ఇప్పుడు మళ్ళీ అయ్యే దౌర్జన్యం చేస్తున్నారు. ఇక్కడ మీకు ఉన్న మహానుభావులు, ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళు మామూలు కాదు. మీరు ఎలా భరిస్తున్నారు ఇలాంటి మాఫియా వాళ్ళని? మా గుంటూరు జిల్లా అయితే మీ ఒప్పుకో ఇట్లాంటి వాళ్ళని. దయచేసి కొంచెం అందరూ బాధ్యతాయుతంగా ఉండండి. మంచి ఆశయంతో వస్తున్న పవన్ కళ్యాణ్ గారికి, ఆయన పార్టీకి, ఆయన పార్టీ అభ్యర్థులైన పంతం నానాజీ గారికి, ఉదయ్ శ్రీనివాస్ గారికి మీరు అందరూ అండగా ఉండండి. మిషన్ బటన్ నొక్కిన వెంటనే ఓటు వేసినట్టు కాదు, తర్వాత రావాలి ఓటు పడ్డట్టు. అన్ని శాశ్వతంగా ఉంటాయి. అందరి జనాలు విషయాలండి. బుల్టన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని, రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. మత్స్యకారుల కుటుంబాలన్నీ పవన్ కళ్యాణ్ కు అండగా ఉంటాయని, మత్స్యకార గ్రామాల్లో జనసేన పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ పేర్కొన్నారు. కొత్తపల్లి మండలం కోనపాపపేటలో జనసేన పార్టీ కార్యకర్తలతో కలిసి డాక్టర్ పిల్లా శ్రీధర్, జనసేన పార్టీ నాయకురాలు చైతన్య ఆదికేశవులు ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇంటింటికి వెళ్లి 2 ఓట్లు గ్లాస్ గుర్తుపై వేసి పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ ను, కాకినాడ ఎంపీగా తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో మత్స్యకార నాయకులు కంబాల దాసు, పల్లేటి బాపన్న దొర, పిల్లా శివశంకర్, జ్యోతులు సతీష్, గర్గా సత్యానందరావు, జవాది ప్రసాద్, బోణం పరమేష్, బోణం రాజు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెన్నా జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా మంచి మెజారిటీతో గెలిపించి పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి, అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి గారిని కూడా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు వారి మాటల్లో వింటే మాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే మా మత్స్యకారుల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటాడండి పవన్ కళ్యాణ్. అటువంటి పవన్ కళ్యాణ్కి మా అభిమానం చూపించే అవకాశం మాకు పిఠాపురంలో పోటీ చేయడం ద్వారా వచ్చిందని వారు చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది. అత్యధిక మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు దాదాపు 1,00,000 ఓట్ల పైన మెజార్టీతో గెలిపించడానికి మత్స్యకార గ్రామాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ కూడా గుర్తించాలి, కులాలకు సంబంధం లేకుండా, మతాలకు సంబంధం లేకుండా అన్నీ కలుపుకుంటా, కుల మతాలను కలుపుకుంటా, రాజకీయంగా ఉపయోగించుకుంటా వాళ్ళ ఉన్నతి కోసం పనిచేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి
గాజు గ్లాస్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కంబాల్ దాస్ గారు రాష్ట్ర మత్స్యకార కార్యదర్శి, అదేవిధంగా తెలుగుదేశం నాయకులు, అదేవిధంగా పల్లెటి బాపనదొర గారు మరియు ముఖ్యమైన జన సైనికులు వీరందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. రోటరీ చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేయాలని, రోటరీ పబ్లిక్ ఇమేజ్ కార్యక్రమాన్ని రోటరీ క్లబ్ కాకినాడ సన్ రైజ్ చేపట్టడం అభినందనీయమని రోటరీ డిస్ట్రిక్ట్ పాస్ట్ గవర్నర్ లక్కరాజు సత్యనారాయణ టిక్కు అన్నారు. కోకనడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వద్ద జరిగిన కార్యక్రమంలో రోటరీ పబ్లిక్ ఇమేజ్ హోర్డింగ్ ను ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించారు. రోటరీ క్లబ్ కాకినాడ సన్ రైజ్ నిర్వహించిన రోటరీ పబ్లిక్ ఇమేజ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పూర్వపు రోటరీ జిల్లా అధ్యక్షులు లక్కరాజు సత్యనారాయణ టిక్కు మాట్లాడుతూ రోటరీ చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేయాలని, ఈ రోటరీ పబ్లిక్ ఇమేజ్ కార్యక్రమాన్ని రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సన్ రైజ్ చేపట్టడం అభినందనీయమన్నారు. అలాగే రోటరీ జిల్లాలోని అన్ని రోటరీ క్లబ్స్ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నామని అన్నారు. ప్రెసిడెంట్ కమల్ సందీప్ మాట్లాడుతూ సమాజానికి రోటరీ చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రజలకు తెలియచేయాలని, ఈ రోటరీ పబ్లిక్ ఇమేజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, వారి సహకారంతో మరిన్ని ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని భావిస్తున్నామన్నారు. రోటరీ జిల్లా పబ్లిక్ ఇమేజ్ చైర్మన్ రంగారావు మాట్లాడుతూ రోటరీ చేస్తున్న కార్యక్రమాలు వివరాలు ప్రజలకు పూర్తిగా చేరటం లేదని, ఈ పబ్లిక్ ఇమేజ్ కార్యక్రమం ద్వారా మరింత చేరుగా తీసుకువెళ్లి వారి సహకారంతో మరిన్ని కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుందని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్పీఎస్ రావు, వైస్ ప్రెసిడెంట్ సీతారాం, సెక్రటరీ నగ్దర్, క్లబ్ పబ్లిక్ ఇమేజ్ చైర్మన్ దుర్గా మహేష్, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీకృష్ణ వర్మ, సభ్యులు నాగ్ భాష, విజయలక్ష్మి, హరిప్రసాద్, వి శ్రీనివాస్, రామ్ కుమార్, బాలాజీ, గోపుకాశీ, విశ్వనాథ్, ఈశ్వరరావు, బాబీ, విద్యాసాగర్, సూర్యం, వెంకటేష్, హరిబాబు, తుని రోటరీ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎలాగా క్లబ్ సర్వీస్ అందరికీ తెలిసిందే. రెండోది రోటరీ ఫౌండేషన్, దాని ద్వారానే మన సేవా కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. అది చాలా ఇంపార్టెంట్ క్లబ్కి. మూడోది మెంబర్షిప్, ఎందుకంటే మెంబర్స్ లేకపోతే క్లబ్బే లేదు. సో ఎన్ని సేవా కార్యక్రమాలకైనా కావాల్సింది మెంబర్స్. ఆ తర్వాత పిల్లర్, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్ పబ్లిక్ ఇమేజ్. ఈవేళ రోటరీకి మంచి గుర్తింపు వచ్చిందంటే మనం పోలియో నిర్మూలన చేసిన సర్వీసే. అది చాలామందికి మనం చెప్పడం వల్లనే బిల్ గేట్స్ లాంటి వాళ్ళు అందరూ కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనందరికీ పార్ట్నర్స్గా ఉండి వాళ్ళు చెప్పడం వల్లనే రోటరీకి అంత మంచి పేరు వచ్చింది. ఒక చిన్న విషయం చెప్తానండి. మనకి ఇండియాలో వెజిటేరియన్ సొసైటీ అని ఉంటుంది. వాళ్ళు ఏంటంటే 1000 మంది వెజిటేరియన్స్ గ్యాదర్ అవుతూ ఉంటారు ప్రతి సంవత్సరం. ఒక మీటింగ్ పెట్టుకుంటారు మద్రాసులో. ఈ మధ్యకాలంలో చాలా కార్యక్రమాలు అన్ని క్లబ్లు చేస్తున్నాయి, కానీ కొంతవరకే కొంతమందికి తెలుస్తుంది. ఎందుకంటే సరైన ప్రచారం లేకపోవడం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ మధ్యకాలంలోని హాస్టల్స్లోని గర్ల్స్ స్టూడెంట్స్ అందరూ కోవిడ్ పట్టుకుంటారని చెప్పి కూడా అందరికీ మ్యాటర్స్ పంచిపెట్టారు. అందులోని రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ కూడా మొన్న ప్రజెంట్ చేశారు. అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ చిన్నపిల్లల గుండె ఆపరేషన్స్ దిగే చేయించారు. మనకందరికీ తెలిసిందే టిప్పు గారి ఆధ్వర్యంలోని అప్పటికి 3 క్లబ్లు ఉంది కాకినాడలోని. వీళ్ళ అందరి ఆధ్వర్యంలో కూడా లైవ్ స్థానం ఇప్పుడు జనాలు మనం ఎవరు వెళ్ళాలంటే చాలా పెరుగుపడి కార్యక్రమం రోజుల్లోనే అది అడాప్ట్ చేసుకుని సుమారు 2 crores వర్క్తో ఈ రోజు అది ఒక పబ్లిక్ పార్క్ ఉందంటే అక్కడ వెళ్ళడానికి సంశయించకుండా కూర్చొని మాట్లాడే పరిస్థితికి మామూలు కూడా వెళ్ళి పరిస్థితి తీసుకొచ్చారు. అనాథ కోవిడ్లో మనం సర్వీస్ చేస్తాం. అలాగే కోవిడ్లో రోటరీ ఇంటర్నేషనల్ కూడా భారతదేశం సుమారు 100 కోట్ల రూపాయల వరకు ఈ మెడిసిన్స్ అయితేనే ఇవైతేనే సపోర్ట్ చేసింది. ఈ విషయాలు అందరికీ తెలియదు కూడా. మనం కూడా చాలా మన డబ్బులు చాలా చేస్తున్నాం. ఇవి చేసి కూడా మనం చెప్పుకోలేకపోతున్నాం కూడా. చెప్పుకోలేకపోవడం కావాలంటే మనం పేపర్లో ఇస్తున్నాం, టీవీలోనే వెళ్తుంది. దాంతోపాటు కూడా ఇలాగ పబ్లిక్ ఇమేజ్ కార్యక్రమం చేయడం వల్ల ఏంటంటే పబ్లిక్కి కొద్దిగా రీచ్ అవుతుంది. మనం ఏం ప్రాబ్లమ్స్ చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, దానికి రీచ్ అవ్వడం ఏంటంటే కన్నా వాళ్ళు మనతో సహకరించడానికి అలాగే అవకాశం ఉంటే కన్నా మనతో కలిసి సర్వీస్ చేయడానికి కూడా వాళ్ళు ముందుకు కూడా రావడానికి. నమస్కారం. ఈ రోజున రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సన్ రైజ్ వారు చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. బేసికల్గా పబ్లిక్ ఇమేజ్ గురించి మేము చాలా కార్యక్రమాలు చేయడం మొదలెట్టాం. ఇన్నాళ్ళు రోటరీ చేస్తున్న సాయం డిఫరెంట్ కమ్యూనిటీస్కి అయితేనే, ప్రాజెక్ట్స్కి అయితేనే ఇవన్నీ కూడా చాలా సైలెంట్గా చేస్తూ ఉండేవాడు. కానీ ఈ రోజున రోటరీ ఇంటర్నేషనల్, రోటరీ ఫౌండేషన్ కూడా రోటరీ యొక్క పాత్ర, రోటరీ యొక్క పేరు కూడా ప్రజలకు అందరికీ తెలియాలని ఒక పబ్లిక్ ఇమేజ్, ఒక వర్టికల్ని కూడా రోటరీ ఇంటర్నేషనల్ కార్యక్రమంలో స్టార్ట్ చేయడం జరిగింది. అట్లానే ఈ రోటరీ ఇంటర్నేషనల్ కార్యక్రమంలో రోటరీ పబ్లిక్ ఇమేజ్లో
డిస్ట్రిక్ట్ చైర్మన్ రంగారావు గారి ఆధ్వర్యంలో వాళ్ళ క్లబ్ సన్ రైజ్లో ఈ హోర్డింగ్ పెట్టడం జరుగుతున్నది. అది వాళ్ళ చేంబర్ ప్రాంగణంలో. అట్లాగే మనకి డిస్ట్రిక్ట్ చైర్ ఆఫ్ పబ్లిక్ ఇమేజ్ హరిబాబు గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. మిగతా పాస్ గవర్నర్స్ ఎస్విఎస్ రావు గారికి, మిగతా క్లబ్ మెంబర్స్కి, ప్రెసిడెంట్స్కి, వచ్చిన క్లబ్ మెంబర్స్ అందరికీ చాలా సంతోషం ఈ రోజున ఈ ప్రోగ్రాం జరగడం. అట్లాగే మిగతా క్లబ్బులు కూడా ఈ యొక్క మార్గదర్శనంగా తీసుకొని రోటరీ యొక్క పబ్లిక్ ఇమేజ్ని ఇంకొంచెం పేర్కొందాలని, అందరికీ తెలియాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఈ ప్రోగ్రామ్ అంటే ప్రజల్లోకి మనం రోటరీ చేస్తున్న మంచి కార్యక్రమాలని ముందు తీసుకెళ్ళి వాళ్ళకి ప్రజలకు బాగా అర్థమయ్యేలా, వాళ్ళకి తెలిసేలా, వాళ్ళ పార్టిసిపేషన్ ఎక్కువ ఉండేలా, కొత్త జనాలకు వచ్చి రోటరీలో పార్టిసిపేట్ చేయడానికి దోహదపడేలాగా ఈ హోర్డింగ్ని పెట్టడం జరిగింది. ఈ రోటరీ రోటరీలో ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. లైక్ పోలియో డే, తర్వాత చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్స్ అని, క్యాటరాక్ట్ ఆపరేషన్స్ అని, తర్వాత స్కూల్ పిల్లలకి సైకిల్ అని ఎన్నో ప్రోగ్రామ్స్ చేసి అవన్నీ ప్రజలకు తీసుకెళ్ళి జనరల్ పబ్లిక్ బాగా అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళు బాగా పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ పబ్లిక్ ఇమేజ్ ప్రోగ్రామ్ని, ఈ హోర్డింగ్ని మనం పెట్టడం జరిగింది. దీనివల్ల పబ్లిక్ పార్టిసిపేషన్ ఎక్కువ ఉండాలని కోరుకుంటూ తుని నియోజకవర్గంలో వినూత్న ప్రచారాలతో తుని నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవు మధువీరేష్, తుని టీడీపీ అభ్యర్థి యనమల దివ్య, పార్లమెంట్ అభ్యర్థి తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ కు మద్దతుగా ఓటర్లను కలిసి 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఒక ఓటు సైకిల్ కు, మరో ఓటు గ్లాస్ గుర్తుకు వేయాలని కోరారు. తుని నియోజకవర్గంలో వినూత్న ప్రచారంతో దేవు మధువీరేష్ ఓటర్లను కలుస్తున్నారు. దేవు మధువీరేష్ ప్రతిరోజు ఉదయం వేళ చేపడుతున్న గుడ్ మార్నింగ్ జనసేనకు అనూహ్య స్పందన లభిస్తోంది. తుని పట్టణం రైల్వే స్టేషన్ వద్ద, గొల్లాపరావు సెంటర్ వద్ద కాకినాడ పార్లమెంటు తుని నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవు మధువీరేష్ గుడ్ మార్నింగ్ జనసేన కార్యక్రమం నిర్వహించారు. జనసేన పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కు గ్లాస్ గుర్తుపై, తుని ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి యనమల దివ్యకు సైకిల్ గుర్తుపైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు ఉపాధి నిమిత్తం వెళ్లిన పలువురు ఓటర్లు ఓటేసేందుకు తుని రైల్వే స్టేషన్ వద్దకు చేరుకోగా వారందరినీ దేవు మధువీరేష్ ఆప్యాయంగా పలకరించి ఆహ్వానించారు. రాష్ట్రంలో కూటమి విజయం తథ్యమని, తుని నియోజకవర్గంలో జనసేనకు అపూర్వ స్పందన లభిస్తుందని, విజయం తమదేనని దేవు మధువీరేష్ ధీమాను వ్యక్తం చేశారు. ఇప్పుడు రాజా గారు ఆ ఇష్టానుసారంగా చీరలో అన్ని పంచుతున్నారండి. చక్కగా ఎక్కడో హోల్సేల్ మీద 550 రూపాయలు తెప్పించారని మనకు తెలిసింది. అతను మన బాగా ఫ్రెండ్. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీలో మీరు రోటరీ క్లబ్ హాల్లో కూడా ఇలాగే మీటింగ్లు పెట్టించి, అన్న ఎలా పెట్టాలన్నా ఈ మీటింగ్లు ఎలాగని వైశ్రీలు గారి ఆఫీస్కి రాజమండ్రి వచ్చాయినా నన్ను వైశ్రీని తీసుకొచ్చి అక్కడ మీటింగ్లు పెట్టించిన మాతో ట్రావెల్ చేసిన రాజాయే. ఇప్పుడు అదే రాజాతో మీరు యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఆయనే కల్పించుకున్నారు. నేను ఇలా చెప్తున్నా, ఆయన 525 రూపాయలకి ఎక్కడ హోల్సేల్ మీద చేరుకొని అది 4,000-5,000 రూపాయలు చీరని లేడీస్ అందరికీ పంచుతున్నారు. పక్కాగా మహిళలందరికీ ఆ చీరని తెలిసింది. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, ఎక్కడ ఉంది, మాట్లాడితే కారు లాపి నా కారు ఆల్రెడీ సీజ్ చేసి 10 రోజులు కాకినాడ స్టేషన్ లో ఉంది. కానీ ఈ చీరలు ఎలా పంచగలుగుతున్నారు అంటే రాజ్యం ఎలా ఉంది, ఇక్కడ ఏం జరుగుతుంది, తునిలో ఏం జరుగుతుంది సమాధానం లేదు. ఎవరికి ఎలా చీరలు పంచగలుగుతున్నారు, ఎలా లారీ చీరలు ఇక్కడ ఎలా దిగుతున్నాయి ఎవరైనా అడుగుతున్నారా? కానీ ఒక ముసలం పనికి ఆహార పథకంలో ఇవాళ మీ పొద్దున్న గుడ్ మార్నింగ్ జనసేనకి వెళ్ళిన ముసలమ్మ అండి, బాబు చీరలు పంచిన జాగ్రత్తగా చూసుకోండి, నేను చీర తీసుకున్నా సరే కూటమి. కాకినాడ జీపీటీ ఎదురుగా రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ కట్కంశెట్టి వెంకట ప్రభాకర్ కార్యాలయంలో కట్కంశెట్టి వెంకట ప్రభాకర్ ఆధ్వర్యంలో టీడీపీ రాష్ట్ర ఎస్సీ నాయకులు ఆకుమర్తి చిన్న మాతిక మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్న మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో దళితులకు న్యాయం జరగలేదన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు కొల్లాబొత్తుల అప్పారావు, ఎస్సీ సెల్ సీనియర్ నాయకులు బచ్చల కామేశ్వరరావు, టీడీపీ నాయకులు కమజు నెహ్రూ, కాకరపల్లి చలపతిరావు, ఎజ్జల బాబ్జీ, జంక్షన్ బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో మరి ఇక్కడ సింగంపల్లిలో మామిడికాయ కోసాడని మరి అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వారిని హత్య చేసి దాన్ని ఉరి కింద చిత్రీకరించాలనే ఆలోచనతో చేయడం జరిగింది. మరి ఏదైతే దళితులు నా ఎస్సీలు నా మేనమామలు అంటూనే మరొక పక్క మాకు దళితులకు రావాల్సిన సంక్షేమ ఫలాలు రాకుండా అడ్డుకుంటూనే మరొక పక్క దళితుల పైన నిరంతరం దాడులు చేస్తే దాడులు చేసిన ముద్దాయిల్ని కూడా తిప్పుకుని దళితులకు మాకు తీవ్రంగా అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఈ రోజు చూస్తా ఉంటే ప్రస్తుతం ఎన్నికల సమీపిస్తున్న వేళ
మరి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మేము బయటకు వచ్చి కానీ మాట్లాడకపోతే నష్టపోయేది దళిత గిరిజనులు మాత్రమే, ముఖ్యంగా దళితులు మాత్రమే. మేము ఈ సమయంలో కానీ మాట్లాడకపోతే భవిష్యత్తు దళిత జాతి అంధకారంలోకి నెట్టవేయబడుతుంది. కాబట్టి మేము ముందుకొచ్చి మీకు కొన్ని విషయాలు మీకు చెప్తా ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మరి కన్నబాబు గారు ఎవరైతే ఉన్నారో కన్నబాబు గారి వల్ల ఇక్కడ మాకు దళితులకు మేలు కలిగింది ఒకటి కూడా లేదు. మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు 2019 నుంచి 2024 వరకు మాకు అన్ని నవరత్నాలతో పాటు మాకు చెప్పకండి అభివృద్ధి అంటే, అమ్మఒడి ఇచ్చారని చెప్పకండి అభివృద్ధి అంటే, ఇళ్ల స్థలాలు ఇచ్చారని చెప్పకండి అభివృద్ధి అంటే, మాకు దళితులకు ప్రత్యేకంగా ఒక పథకం అంటూ ఏదైనా ఉందా? మాలలకు కార్పొరేషన్ పెట్టా ₹1 ఇచ్చావా? రెల్లీలకు కార్పొరేషన్ పెట్టా ₹1 ఇచ్చావా? మాదిగలకు కార్పొరేషన్ పెట్టా ₹1 ఇచ్చావని అడుగుతా ఉన్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో SC/ST సప్లై నిధులు 72,000 కోట్ల రూపాయలు నిధులు దారి మళ్లించి మా ఆర్థిక అభివృద్ధికి అడ్డుకట్ట వేశాం. ఒక పక్క దళితులని హత్య చేసిన వాళ్ళని కూడా తిప్పుకుంటూనే మరొక పక్క ఆర్థికంగా మమ్మల్ని అనగదొక్కబోయాడు జగన్మోహన్ రెడ్డి గారి సందర్భంగా తెలియజేస్తారు. కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తంకళ ఉదయ్ శ్రీనివాస్ పై అనంతపురంకు చెందిన పసుపులేటి సందీప్ రాయల్, పసుపులేటి పద్మావతిలు సంచలనమైన ఆరోపణలు చేశారు. బుధవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఉదయ్ ప్రవర్తిస్తున్న తీరు వల్ల అతను మహిళల పట్ల వ్యవహరించే విధానం, అతను చెప్పే మాటలకు చాలా తేడా ఉందన్నారు. అందువల్ల కాకినాడ పార్లమెంట్ తరపున అభ్యర్థిని మంచివాడిని ఎంపిక చేసుకోవాలని వారు సూచించారు. ఉదయ్ అనే వ్యక్తి వల్ల నేను నష్టపోయినది ఎలా ఉందంటే, నేను చాలా నిజాయితీగా పనిచేసేటవాడిని, కానీ ఉదయ్ అనే వ్యక్తి ఎవరూ ఉండకూడదు, అతనే ఉండాలి అనే ఉద్దేశంతో అతని ఆగడాలు, అతని అవినీతి సామ్రాజ్యాన్ని పెంపొందించుకునే కోసం సాక్షాత్తు 42 మంది ఉద్యోగుల్ని అతను దగ్గరుండి కుట్రబడి అప్పుడు అతను పవన్ కళ్యాణ్ గారి దగ్గర పనిచేసే వ్యక్తుల దగ్గర తీసేశాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఇక్కడ స్పీచ్లో మాట్లాడుతున్నాడు అతను, మేము యువతకి ఉపాధి అవకాశం కల్పిస్తానంటున్నాడు. అంటే ఒక 42 మంది జీవితాలను నాశనం చేసిన ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ పార్లమెంట్లో యువతకి ఏ విధంగా న్యాయం చేస్తారని కూడా ఈరోజు క్వశ్చన్ చేస్తున్నాం. ఉమ్మడి మేనిఫెస్టో సూపర్ 6 పథకాలను అందరికీ వివరించి ప్రతి ఒక్కరూ కూటమి ఉమ్మడి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని టీడీపీ రాష్ట్ర ఆరోగ్య విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి పాయకరావుపేట ఎన్నికల పరిశీలకులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం గుడారిగుంట 3వ వార్డ్ సెట్టిబల్జపేటలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పంతనానాజ ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ నుంచి అనసూరి నాగమల్లేశ్వరరావు, గుత్తుల అప్పలరాజు, ఎక్స్ సొసైటీ ప్రెసిడెంట్ పీతల సతీష్, అనసూరి శ్రీనివాసరావు, కట్టా సతీబాబు మరియు పి వెంకటాపురం సర్పంచ్ పెంకే సోమరాజుకు కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. సుమారు 200 మంది యువత, మహిళలు తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా పంతనానాజీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆరోగ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి, ప్రస్తుత పాయకరావుపేట ఎన్నికల పరిశీలకులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉమ్మడి మేనిఫెస్టో సూపర్ 6 పథకాలను అందరికీ వివరించడం జరిగింది. అలాగే ముఖ్యంగా మహిళలకు మహాశక్తి పథకం ద్వారా బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం, అలాగే తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది పిల్లలుంటే వారందరికీ ఏడాదికి 15,000 రూపాయలు ఇచ్చే విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు నిలుగుర్తి వెంకటేశ్వరరావు, నియోజకవర్గ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, పెంక శ్రీనివాస్ బాబా, కాకినాడ సిటీ 35వ వార్డు ఇన్ఛార్జ్ బూరయ్య, కాకరపల్లి చలపతిరావు, రామ్దేవ్ సీతయ్య ద్వారా తదితరులు పాల్గొన్నారు. మీరందరూ కూడా నెగ్గించాలని చెప్పేసి మమ్మల్ని అందరినీ కూర్చు మీకు ఏ చిన్న సమస్య ఉన్నా కూడా మేము క్షణాల్లో తీర్చడానికి ఇక్కడ మల్లేష్ తీసుకొచ్చినటువంటి గోరే కానీ వీళ్ళందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారు. మేమందరూ అందుబాటులో ఉంటాం. ఇక్కడ బాబా కానీ, మురుగుటి వెంకటేశ్వరరావు కానీ, నేను కానీ మీ అందరూ కూడా ఖచ్చితంగా మీ అందరికీ అందుబాటులో ఉంటాము. అంచేత మీరందరూ తప్పకుండా అలాగే భూ చట్టం గురించి ఇందాక చెప్పారు, మీకు వినిపించిందో లేదో. ఇక్కడ ఈ భూమి ఉంటే ఈ భూమి నాకు స్వాధీనం చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు పేపర్లో భూమి మీ భూమి అనే ఉంటుంది. కానీ మీరు ఏ ఊరైనా వెళ్ళిపోయి ఒక సంవత్సరం మీ పిల్లల దగ్గరికి వెళ్ళి ఉన్నప్పుడు నేను వచ్చాక రాయించేసుకోవచ్చు. మీరు చూసుకోవాలి పనులు ఎలా చూసుకుంటారు. మీరు మీ అమ్మాయి గారు హైదరాబాద్లో ఉంటారు. ఇక్కడ ఎవరు చూసి చెప్తారు మీకు ఇన్ఫర్మేషన్. నేను వచ్చి చెప్పడానికి ఈ భూమి నాదే నేను చెప్పి నేను రాయించుకుంటే ఆ భూమి నాది అవుతుంది. అంటే భూహక్కు చట్టం ఇప్పుడు ఏదైతే పెట్టారో దాన్ని తెలుగుదేశం గవర్నమెంట్ రాగానే శ్రీ యువసేన ద్వారా ఇప్పటి వరకు తండ్రిని కోల్పోయిన 52 మంది చిన్నారులకు దాతల సహకారంతో వారి చదువుల బాధ్యతలను తీసుకోవడం జరిగిందని శ్రీ యువసేన అధ్యక్షులు బొల్లం సతీష్ తెలిపారు. కాకినాడ మెయిన్ రోడ్డు గల శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ లో ప్రతీత్ తన తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా ప్రమాదంలో తండ్రిని కోల్పోయిన హనీష్ చదువుల బాధ్యతను తీసుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా ప్రతి తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవ కేక్ను హనీష్ చేతుల మీదుగా కట్ చేయించారు. కార్యక్రమంలో భాగంగా శ్రీ యువసేన అధ్యక్షులు సతీష్ చేతుల మీదుగా హనీష్కు నూతన వస్త్రాలు, స్వీట్ ప్యాకెట్స్ అందించారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ శ్రీ యువసేన ద్వారా ఇప్పటి వరకు తండ్రిని కోల్పోయిన 52 మంది చిన్నారుల చదువుల బాధ్యతను తీసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో హనీష్ తల్లి జయదుర్గ తదితరులు పాల్గొన్నారు. తను ప్రస్తుతం ఉద్యోగరీత్యా యూరోప్లో ఉంటున్నాడు. తను కాల్ చేసాడు నాకు కొన్నాళ్ళ క్రితం. కాల్ చేసి ఏమన్నాడంటే, అన్నయ్య కొన్ని రోజుల్లో అమ్మగారిది నాన్నగారిది పెళ్లి రోజు ఉంది. ఆ రోజు ఎవరినైనా ఫాదర్ని లాస్ అయినా ఒక బాబుని కానీ పాపని కానీ విద్యపరంగా బాధ్యత తీసుకుందాం అనుకుంటున్నాను, ఎవరైనా ఉంటే చెప్పని అని చెప్పగా, తమ్ముడు అయితే కొన్నాళ్ళ క్రితం ఇలాగా మన దగ్గరకు ఒక సమస్య వచ్చింది, చాలా నిజమైన కుటుంబం, ఆ కుటుంబానికి మనం ఖచ్చితంగా సహాయం చేయాలి అని చెప్పి నేను ఆ రోజు తనకు చెప్పగానే తన వెంటనే కూడా వీరు పూర్తి వివరాలు తీసుకుని అనే ఖచ్చితంగా ఈ కుటుంబానికి సహాయం చేద్దామని చెప్పడం జరిగింది. ఈరోజు అంటే తమ్ముడు మనకి అందుబాటులో లేకపోయినా ఈరోజు వాళ్ళ అమ్మగారి పేరు మీద నాన్నగారి పేరు మీద ఒక కేక్ని మన శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్లో కట్ చేసి పాపకి నచ్చిన డ్రెస్ని తనకు నచ్చిన డ్రెస్ని తీసుకెళ్ళి తనకు ఒక మంచి డ్రెస్, అలాగే పాపకి బిస్కెట్స్, చాక్లెట్స్, స్నాక్స్ కూడా ఈరోజు మన శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్లో ఇచ్చి తన పూర్తి విద్యా బాధ్యత ఈరోజు మన శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్లో తీసుకోవడం జరిగింది. నిజంగా ఈ రోజుతో ఈ పాపతో 52 మంది చిన్నారులు మన శ్రీ యువసేన ద్వారా పూర్తి విద్యా బాధ్యత తీసుకొని సంఖ్య చేరారు. 52 మంది పిల్లలు విద్యా బాధ్యత తీసుకున్నంటే కేవలం దాతల సహాయ సహకారాల వల్లే. నిజంగా మన శ్రీ యువసేన పెట్టి 11 సంవత్సరాలు, బ్లడ్ బ్యాంక్ పెట్టి 4 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని కార్యక్రమాలు నిర్విరామంగా చేస్తుంటే దాతల సహాయ సహకారం వల్ల. నిజంగా ఈరోజు మన శ్రీ యువసేనకి దాతలు లేకపోతే మన ఆర్గనైజేషన్ లేదు. కావున మరొక్కసారి ఈరోజు ప్రత్యేక ఈ కుటుంబం తరఫున మన శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ తరఫున ఆర్గనైజేషన్ తరఫున శ్రీ యువసేన వెన్నుతట్టి ప్రోత్సహించే ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ చిన్నారులకు దాతల ఆర్థిక సహాయంతో ఎయిర్ కండిషనర్ ను ఏర్పాటు చేసినట్లు సంస్థ వ్యవస్థాపకులు లక్ష్మీ నాగేంద్ర తెలిపారు. వేసవి తాపం అధికంగా ఉన్నందున రెయిన్బో చిల్డ్రన్స్ హోంలో చిన్నారులు అవస్థకు గురవుతున్నారని, వారికి సౌకర్యార్థం ఎయిర్ కండిషన్ ఏసీ కావాలని అధ్యక్షులు లక్ష్మీ నాగేంద్ర కోరగా తక్షణమే స్పందించి అమెరికాలో ఉంటున్న శ్రీకృష్ణ పరివార్ కుటుంబ సభ్యులు రమేష్, సతీమణి శ్రీలక్ష్మి, కుమారుడు ధీరజ్ 10,000 రూపాయలను అందించడం జరిగిందని, ముంబైలో ఉంటున్న శ్రీనివాస్ సతీమణి జ్యోతి కుమారుడు సమీర్ 5,000 రూపాయలు అందించడం జరిగిందని, కాకినాడకు చెందిన శివప్రశాంత్ సౌజన్య 5,000 రూపాయలు అందించడం జరిగిందని, అదేవిధంగా గివ్ ఏ లిటిల్ హోప్ ఫౌండేషన్ సభ్యులు, హోప్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సేవ సంస్థ సభ్యులు అందరూ కలిసి మిగిలిన 18,000 రూపాయలను జత కలిపి రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ చిన్నారుల సౌకర్యార్థం ఈ రోజు ఎయిర్ కండిషనర్ ను అందించడం జరిగిందని గివ్ ఏ లిటిల్ హోప్ ఫౌండర్ రమాదేవి అన్నారు. అధ్యక్షులు లక్ష్మీ నాగేంద్ర మాట్లాడుతూ సకాలంలో స్పందించి సహాయం అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. అందరి సహాయ సహకారాల వలన ఇదంతా సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సుధామాధురి, రమాదేవి, నాగేంద్ర కళ్యాణ్, నవ్య, ఆయేషా తదితరులు పాల్గొన్నారు. అమెరికాలో ఉంటున్న శ్రీకృష్ణ పరివార్ కుటుంబ సభ్యులు తక్షణమే స్పందించి రమేష్ గారు, వాళ్ళ సతీమణి శ్రీలక్ష్మి గారు, వాళ్ళ ధీరజ్ గారు 10,000 రూపాయలు, మరియు ముంబైలో ఉంటున్న శ్రీనివాస్ గారు, శ్రీమతి జ్యోతి గారు, అలాగే వాళ్ళ కుమారుడు సమీర్ గారు ఒక 5,000 రూపాయలు, అలాగే కాకినాడలో ఉంటున్న శివప్రశాంత్ గారు, వాళ్ళ సతీమణి సౌజన్య గారు మరొక 5,000 రూపాయలు, అదేవిధంగా గివెలింగ్ హోప్ ఫౌండేషన్ సభ్యులు మరియు హోప్ ఫర్ చేంజ్ సేవా సభ్యులు కలిపి మరొక 18,000 జత చేసి ఈరోజు రెయిన్బో చిల్డ్రన్ హోమ్లో ఉంటున్న చిన్నారులకి ఎయిర్ కండిషనర్ని అందించడం జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్. పెరుగుతున్న ఎండల ప్రభావం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రాణిక్ హీలింగ్ వైద్యురాలు ఎం వరలక్ష్మి పేర్కొన్నారు. రమణయ్యపేట ఇందిరా కాలనీలో నారాయణ సేవ అధ్యక్షురాలు ఎం వరలక్ష్మి సౌజన్యంతో వృద్ధులకు పాదరక్షలు, విసనకరలు, మజ్జిగ పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఎం వరలక్ష్మి మాట్లాడుతూ ఎండ ప్రభావానికి గొంతు తడారిపోతుందని, చల్లని నీరు తాగితే గొంతులోని సున్నితమైన పొరలు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. దీంతో గొంతు, స్వరపేటిక, శ్వాసనాళాల్లో వైరస్ బ్యాక్టీరియా తేలికగా ప్రవేశించి రక్తంలో చేరి వ్యాధులను కలుగజేస్తుందన్నారు. దీని నివారణకు గాను అతి చల్లని పానీయాలు తీసుకోరాదని అన్నారు. మసాలా దినుసులతో తయారైన ఆహార పదార్థాలను తినరాదని, నిద్రించే ముందు నీళ్లు తాగాలని వరలక్ష్మి తెలిపారు. మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ మాట్లాడుతూ ప్రతి వేసవిలో గ్రామాల్లో వివిధ ప్రాంతాల్లో వృద్ధులకు వరలక్ష్మి సౌజన్యంతో పాదరక్షల పంపిణీ జరుగుతుందన్నారు. అదేవిధంగా వర్షాకాలంలో గొడుగులు, శీతాకాలంలో దుప్పట్లు కూడా వరలక్ష్మి సౌజన్యంతో పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రేలంగి బాపిరాజు, చింతపల్లి సుబ్బారావు, వరలక్ష్మి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అడబాల రత్నప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇందిరానగర్ కాలనీలో ఉన్న లేని వాళ్ళకి, వృద్ధులకి చూసి ఆయన చక్కటి వాళ్ళని, వృద్ధులందరినీ, లేని వాళ్ళందరినీ ఎంచుకుని తీసుకొచ్చారు. వాళ్ళందరికీ కూడా ఎండాకాలంలో తీసుకొచ్చిన జాగ్రత్తలు చెప్తూ ఎండాకాలంలో ఏ రకమైన ఇబ్బందులు పడతారో ఉద్దేశంతో మజ్జిగ ప్యాకెట్లు, విసనకర్రలు, జోళ్ళు పంచిపెట్టడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన రత్నప్రసాద్ గారికి, మిగిలిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. వృద్ధులందరూ కూడా
వేసవకాలం వచ్చిన జోళ్ళు ఇవ్వడాలు, అదే మజ్జి బ్యాట్ విస్తృకాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి శీతకాలం దుప్పట్లని, వర్షాకాలం గొడుగులు, ఇటువంటి అన్ని కూడా మంచి మంచి కార్యక్రమాలు వరలక్ష్మిగా చేస్తున్నారు. మరి వృద్ధులందరూ కూడా ఈ ఎండలో అంటే మరి రోజులకి ఎండల తీవ్రత పెరుగుతున్నందున వృద్ధులందరూ కూడా మరి తగు భద్రత చర్యలు తీసుకుని 11 దాటితే మట్టికి ఎట్టి పరిచయం బయటకు రాకుండా ఇంట్లోనే ఉండాల్సిన సందర్భంగా కోరుతూ మరి వృద్ధులందరి తరఫున కూడా వరలక్ష్మి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏటిమొగ ప్రాంతంలో సిటీ వైసీపీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎన్నికల ప్రచారం. ఘన స్వాగతం పలికిన మత్స్యకార నాయకులు. కాకినాడ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ విజయం తథ్యం. పార్టీ జిల్లా అధ్యక్షులు రూరల్ అభ్యర్థి కురసాల కన్నబాబు ధీమా. ముప్పై 33వ డివిజన్లో సిటీ టీడీపీ అభ్యర్థి వనమాడి కొండబాబు ఇంటింటి ప్రచారం. ఎన్నికల మేనిఫెస్టోను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా. కూటమి ఎంపీ అభ్యర్థి తంగళ ఉదయ్ శ్రీనివాస్ ఉద్ఘాటన. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774.